త్వరలోనే జగన్ అరెస్ట్, బాంబు పేల్చిన కూటమి. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటపడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం బయటపడుతున్నవి చిన్న చిన్న తిమింగలాలేనని, ఇది దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం అని అభిప్రాయపడ్డారు. ఈ కుంభకోణంలో జరిగిన అవినీతిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే ఈ కుంభకోణంపై ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తాం అని అన్నారు. ఇంకా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జోషన్ చెప్పారు. మద్యం కుంభకోణం జగన్ కనుసంగంలోనే జరిగిందని ఆరోపిస్తూ ఆయన పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల అరెస్టుకు చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదని, మద్యం పాలసీని ఆమోదించిన వారిని విచారించాలని, బాధ్యులపై సిట్ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.